వెల్కమ్ టు M24 న్యూస్. క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ సంఘం ప్రారంభం. స్థానిక ఐపీసీ చర్చి ఆవరణలో క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ సంఘం ప్రారంభం జరిగింది. ఆ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు జరిగాయి. క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ సంఘం ప్రారంభం మరియు క్రిస్మస్ వేడుక. క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ సంఘం ప్రారంభం తేదీ 9/12/2025 విశాఖపట్నం స్థానిక ఐపీసీ చర్చ్ ఆవరణలో క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ సంఘం ప్రారంభం జరిగింది. ఈ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు జరిగాయి. నేతన్య సంఘాల ఆత్మీయ తండ్రి బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ చే ప్రారంభించబడినది. వారి ఉపన్యాసంలో సమాజం పట్ల జాలి, దయ, కరుణ ప్రోత్సహిస్తూ అందిస్తూ ప్రేమను చాటాలని, అందరినీ సమానంగా చూడటం, ఇతరులకు సేవ చేయటం గొప్ప భాగ్యమని పేర్కొన్నారు. క్యాథరిన్ స్కూల్ విద్యా సంస్థల అధినేత అలీవర్ రాయ్ మాట్లాడుతూ క్రీస్తు యొక్క మాదిరి సేవ అవసరమని, కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి లక్షణాల సేవ పరిచర్య జరగాలని తెలియజేశారు. క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ అధినేత బిషప్ మోహన్ రావు గారు మాట్లాడుతూ వెల్ఫేర్ అవేర్నెస్లో అవసరమని, సమాజానికి సహకారం కూడా ఇవ్వాలని తెలియజేశారు. ఈ సమావేశంలో మన్నా చర్చ్ కాపరి బిషప్ పీటర్ గారు అవేర్నెస్ సంస్థలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలియజేశారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ బిషప్ ఎల్ శామ్యుయల్ గారు, బిషప్ జార్జ్ బాబు గారు మాట్లాడుతూ క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ సంఘం ద్వారా విశాఖపట్నం కేంద్రంగా అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతాయని, రానున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలియజేశారు. బిషప్ పద్మకుమార్ మాట్లాడుతూ క్రైస్తవ యువత అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి ఆత్మీయంగానూ ఆధ్యాత్మికంగానూ చేపడతామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిషప్ జాషువా, బిషప్ జాన్ మేరీ, బిషప్ సిహెచ్ ఐజాక్, బిషప్ శామ్యుయల్ గాసియా, రెవరెండ్ భాస్కర్ రాజు, రెవరెండ్ ప్రభాకర్, రెవరెండ్ కె శామ్యుయల్ సాంబా, రెవరెండ్ కె బాబ్జీ, బ్రదర్ హనోక్ మాత్రపు, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు, ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు, పాస్టర్లు, పాస్టరమ్మలు పాల్గొన్నారు. సంఘ నాయకులు పెద్దల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11-14 వచనాలు చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 11-14 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఎడుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క సంవత్సరం అంతా
మనలందరినీ కాపాడి ఈ క్రిస్మస్ మాసంలో మనం దైవ సేవకురాలుగా ఇంత అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి మనందరికీ కూడా దేవుడు సహాయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూత గాబ్రియేలు మొట్టమొదటిసారిగా సువార్త అందించింది గొల్లలకు. అలా సువార్త అందించిన వెంటనే ఒక అద్భుతమైన పాట, హెవెన్లీ కోయర్, పరలోక సంబంధమైన ఆ కోయర్ పాట పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సంతోషము అర్పిస్తున్నట్టు వెళ్ళాల్సి ఉన్నది. అయినప్పుడు కూడా ఒక సమయంలో ప్రార్థించక ఏది మాట్లాడేటప్పుడు దేవుడు ఇచ్చిన మాట మాట్లాడుతున్నాను. ఆరు వారు ఉండాలని ఇక్కడున్న నాసులు కానీ సేవలు అందరూ కూడా 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరిగిన వారు కదా, ఆయన ధనవంతులయ్యుండియు మీరు తన దారిద్ర్యం వల్ల నగ్నముగా వేలాడాడో అర్ధనగ్నముగా వేలాడాడో తెలియదు. భూమికి ఆకాశం మధ్య ఏ తల్లి ఏ గుడ్డ ఆమె ఆయన మీద ఇసిరితే ఆ నగ్న స్వరూపము మార్పివేయబడి కాపాడబడ్డాదో ఆ కొంగు ద్వారా తెలియదు. కానీ ఆ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త సిలువలో వేలాడుతూ అర్ధనగ్నముగా భూమికి ఆకాశం మధ్య స్వరూపం లేని వాడే మిగిలిపోతుంటే చివరికి మనల్ని క్షమించమని చూపించిన కనికరమే నిజమైన కథలాడు కనికరం. ఆ ప్రభువు మనకు మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యవస్థలు ఒక్కొక్కటి ప్రపంచంలో ఒక్కొక్క స్టార్గా ఉంటుంది, ఒక్కొక్క తారగా ఉంటుంది. వెలగాలి, ఇలాంటి తారలు రావాలి, కావాలి, నో ప్రాబ్లం. బట్ విత్ ద హార్ట్ ఆఫ్ జీసస్, యేసయ్య హృదయంతో ముందుకు వెళ్దాం. యేసయ్య హృదయం న్యాయముగా కదలాడుతుంది. యేసయ్య హృదయం కనికరంతో కదలాడుతుంది. యేసయ్య హృదయం చివరికి పాదాలు కడిగే సాత్వికుడిగా కదలాడుతుంది. కల్వరి వరకు కదలాడుతుంది. సంతోషం చప్పలు కొడుతూ వారిని కూడా ఒక్కసారి ఆనందంగా వేదికను పెద్దలు, మరి అద్భుతమైన వాక్య సందేశం. ఎలా అంటే కేఆర్ సింగయ్య గారు వాక్యం వింటే మంచి బిర్యానీ తిన్నట్టు ఫీల్. ముక్కుతో ఇంకొక బిర్యానీ ఎదురుగా మనకి లంచ్ టైం అయింది అనేది లంచ్ వాసన కూడా పైకి వస్తున్నప్పుడు మధ్యలో నన్ను ఒక శాండ్విచ్గా మరి పెట్టారు. బట్ ఎనీవే ఐల్ ట్రై టు ఫినిష్ ఇన్ ఫ్యూ వర్డ్స్. మేబీ 3 minutes కన్నా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే అందుకని ఎక్కువసేపు మాట్లాడితే నాకు నేనే బోర్ పడతాను. మరి ఫస్ట్లో నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఈ పాస్టర్స్ ఫెలోషిప్ కొత్తగా స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇస్ ఇట్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ అన్ ఎన్జిఓ అనే ఒక డౌట్ ఉండదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మోర్ ఆఫ్ అ వెల్ఫేర్ యాక్టివిటీ ఆర్గనైజేషన్ అన్నాడు. తర్వాత కేఆర్ సింగయ్య గారు ఇచ్చిన వివరణ సందేశాన్ని బట్టి ఎస్ డెఫినెట్లీ దిస్ ఇస్ మెంట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ.
So ఈ నేపథ్యంలో I just want to read one verse and go forward. First James, I think it's I'll read it in English, it's easier for me. James chapter 1 verse 27. The religion that God our Father accepts as pure and faultless is this. మైక్ ఎందాక తీస్తాను సొసైటీలో ఉద్దేశాన్ని నేను వేరే తీసాను చూసుకుంటారు దానికోసం ప్రార్థన చేయండి. ఈ విషయంలో మాకు సాధించిన ప్రతి వారికి అందరూ ఒకేసారి చెప్తున్నాను. ప్రముఖంగా దైవంగా మొట్టమొదటిసారిగా మా ప్రియులు మీ చుట్టూ స్పందించి మాకు సాధించినటువంటి బిషప్ కేఆర్ సింగ్ గారికి, రెండవదిగా ఎన్ఏ పాలయ్య గారికి, మోహన్ రావు గారికి, ఏట్రాయ్ గారికి, మహాంతయ్య గారికి, జేసీ రంజీమాన్ గారికి, ఆలిగారి గారికి, కెన్ ఎవర్స్ గారికి ప్రముఖంగా తెలుగుదేశం పార్టీ సహకరించి ప్రార్థించే వారికి అన్ని టికెట్ తీసుకెళ్లే సమాజానికి మద్దతు తెలియజేస్తున్నాను. ఎవరెవరికి మేము టోకెన్స్ ఇచ్చామో దయచేసి మీరు భోజనం చేసిన తర్వాత ఆ టోకెన్ పట్టుకుని అక్కడ మా అకౌంట్ ఉంటుంది, మేము వెళ్తే మీరు వారితో మాట్లాడతారు. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. మీ అందరి పరిసర ప్రాముఖ్యంగా మా కమిటీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఒకే ఫోన్తో మేము మాట్లాడుతున్న ప్రతి వారు స్పందించి ఇంత గాలి కన్వే చేయడానికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ ప్రభుత్వం వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరిదైనా సరే రాజు పుట్టాడు, రాజు పుట్టాడు, చూడగలనో చూడగలనో రాజు పుట్టాడు, రాజు పుట్టాడు, చూడగలనో Oh,
లోకమునకు రక్షకుడిగా పుట్టినాడను మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడను నిన్నేల పొంగిపోయే ఆకార వెలసి మురిసిపోయే సంబరమాయనే ఆహ్వానించింది వారు ఆహ్వానిస్తూ ఉండగా మనం చెప్పకూడదా అలాగనే బొకేస్ సాల్వస్ కూడా పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు రెడీగా ఉన్నారు. జార్జ్ బాబు గారు కూడా స్టేజ్ మీద సుభద్ర గారు కూడా స్టేజ్ సంతోషం. ఈ సమయం మధ్యలో ఈ సమయంలో రాజువారిని చేసిన దేవుడు దిగిరేలు కూడా తెలుగు రాష్ట్రంలో సమయంలో వారిని చాలుగా గొప్పతో సన్మానించాల్సిందిగా గొప్ప ఆహ్వానిస్తున్నాం. బట్టి ఆశ్చర్యకరమైన నామమును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల మొదలుకొని ఇంతవరకు నీ సేవకులుగా సంఘ పరిచారకులుగా మేము సమావేశమై ఎందు నిమిత్తమై మేము సమావేశమయ్యామో మీరు చూచున్నారు. మీరు ఈ దినాన్ని ప్రారంభించబడిన ఈ యొక్క క్రిస్టియన్ సోషల్ వెల్ఫేర్ చేస్తున్న బిడ్డలందరికీ దయచేయండి. నీ దాసుడు అమూల్యమైన మాటలు వారి హృదయంలో మీరు ఉంచిన మాటలు తెలియజేశారు. ఆ మాటలు కేవలిస్తూ యేసు అతి ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానం ఈ సొసైటీ రన్ చేస్తున్న దైవ సేవకులకు కూడిన దైవ సేవకులందరికీ ఆయన కృపాక్షేమము, క్రిస్మస్ నెలలో ఆయన సమాధానము, ఆయన మహిమ మన మీద ప్రసరింపజేసి దేవుని కృప బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. సంతోషము అర్పించుకున్నట్టు వెళ్ళాల్సి ఉన్నది. అయినప్పుడు కూడా ఒక సమయంలో
స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మీ జన్మదిన వేడుకల్లో మేమందరం పార్టిసిపేట్ చేసి ఆనందిస్తున్నాం తండ్రి. మీరు మా కొరకు కేవలం ఈ లోకానికి వచ్చారు, దీనులుగా వచ్చారు, శరీరులుగా వచ్చారు. మీ యొక్క సామర్థ్యము మాకు దయచేయండి. పరిస్థితులు కఠినంగా ఉన్నవి, అయినను పరశుభ్రమైన మీరు మాకు సహాయం చేయండి. ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభు నీ ప్రేమను, ఈ దయను, నీ కనికరాన్ని మేమందరం గురించి చూసినట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కేక్ కటింగ్ చేసి మన మధ్యలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన యొక్క దేవుని సేవకులు డాక్టర్ జాతిగా చెప్తారు. తర్వాత అయితే మన యొక్క సెక్రటరీ, అలాగే మన యొక్క ఐపీసీ ముఖ్యులు జాతి గారు ఉన్నారు. వారు చివరి ప్రార్థన అలాగే ఆశీర్వాదం ఏమన్నా మైక్ ఎందాక తీస్తాను. సొసైటీలో కూర్చున్నారు కాదు, పాల్గొనాల్సింది ముఖ్య ఉద్దేశాన్ని నేను వేరే తీసాను. చూసుకుంటారు. దానికోసం ప్రార్థన చేయండి. ఈ విషయంలో మాకు సాధించిన ప్రతి వారికి చెప్పడం అందరూ ఒకేసారి చెప్తున్నాను. ప్రాముఖ్యంగా దైవంగా మొట్టమొదటిసారిగా మా ప్రియులు మీ చెప్పిన స్పందించి మాకు సాధించినటువంటి బిషప్ కేఆర్ సింగ్ గారికి, రెండవదిగా ఎల్ఏ పాలయ్య గారికి, మోహన్ రావు గారికి, ఏట్రాయ్ గారికి, మహాంతయ్య గారికి, జేసీ రంజన్ కుమార్ గారికి, ఆలిరాయ్ గారికి, కెన్ ఎవర్స్ గారికి తెలుగుస్తున్న బాడీ సహకరించి ప్రార్థించే వారికి అన్ని క్రికెట్ విషయాలు తీసుకెళ్లే సమాజానికి తెలియజేస్తున్నాను. ఎవరెవరికి మేము టోకెన్స్ ఇచ్చామో దయచేసి మీరు భోజనం చేసిన తర్వాత ఆ టోకెన్ పట్టుకుని అక్కడ మా అకౌంట్ ఉంటుంది. మీరు వెళ్తే మీరు వాళ్ళతో మాట్లాడతారు కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. మీ అందరూ పరిసర ప్రాముఖ్యంగా మా కమిటీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఒకే ఫోన్తో మేము మాట్లాడుతున్న ప్రతి వారు స్పందించి ఇంత గాలి గంగ చేయడం నామానికి స్తోత్రం తెలుస్తున్నాం. మీ ఉన్నతమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం. అవును ప్రభు, ప్రపంచం అంతా పండుగ ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రభావ పెంతుకొస్త సంఘాల ప్రభావ సంఘ జగత్తు ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇగో ప్రభావ పాస్టర్లందరినీ ప్రేమించి ప్రభావ ఇగో అవేర్నెస్ ప్రభావ సొసైటీగా ఏర్పాటు చేసి ప్రభావి స్తోత్రం. రాబోతున్న దినాల్లో ప్రభావి స్తోత్రం సొసైటీకి ప్రభావం మంచిగా చేసే ప్రభావ ఆలోచన దేవునికి అవకాశం ఇప్పుడు తీసుకో నూట 32 కొట్టమ్మా అక్కడ కొడితేనే మీకు అవుతుంది. ఓకే తమ్ముడు కొంచెం సైడ్ వెళ్ళమ్మా. నానా కొంచెం సైడ్కి పైకి ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. నూట 37 వచ్చామ్మా. 37
తీసుకురా మహేష్. రెండు నెంబర్లు వేస్తే 24 16 చూడండి.